మన ఫామ్ లోకి మొట్టమొదటిసారి మనం ర్యాబిట్స్ అయితే తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి నైట్ అంతా జర్నీ చేసుకుంటే ఇక్కడ దాకా అయితే వచ్చేసినాయి. వీటికైతే బాగా దాహం వేస్తా ఉన్నది. వాటర్ పెట్టాను, చాలా మంచిగా అయితే తాగేస్తా ఉన్నాయి. వీటి ఫుడ్ వచ్చేసి కొత్తిమీర, పాలకూర, పుదీనా ఇట్లాంటివన్నీ ఆకులు అయితే తినేస్తాయంట. ఇంకా చూడాలి ముందు ముందు ఏమేమి తింటాయి అని చెప్పేసి. బాధకరమైన విషయం ఏంటంటే కుందేలు పిల్ల ఫుడ్ తినట్లేదు, వాటర్ తాగట్లేదు. ఎందుకని చూస్తే దీని కళ్ళు అయితే రెండు కూడా పొయ్యేసి అయితే ఉన్నాయి. దీని సిచ్యువేషన్ అయితే ఏం బాలేదు, చూడడానికి అయితే కొంచెం డల్ గా అయితే కొడతా ఉన్నది. కానీ పాలకూర తీసుకొచ్చి దీని ముందు అయితే పెడితే మంచిగా అయితే తింటా ఉన్నది. దానికైతే తినాలంటే చాలా టైం పట్టుద్ది. కాకపోతే రోజు కూడా మనం ఇలా తినిపిస్తే దీనికైతే ప్రాబ్లం ఉండదు అనుకుంటా. దీని కళ్ళు రావడానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటే కామెంట్ లో చెప్పండి, నేను ట్రై చేస్తాను. ఇంతకు ముందు ఇది ఫుడ్ తినట్లేదు కాబట్టి ఇది బతకడం చాలా కష్టమని నేను అనుకున్నాను. కాకపోతే ఫుడ్ అయితే తింటాం, చాలా హ్యాపీగా అయితే అనిపిస్తా ఉన్నది. అర్థమైనటువంటి విషయం ఏంటంటే దీనికి ఫుడ్ అయితే మన దగ్గర ఉండి ప్రతిరోజు కూడా నేనే పెట్టాలి. ఎందుకంటే దీనికి రెండు కళ్ళు కూడా పని చేయట్లేదు కాబట్టి దీనికి ఫుడ్ కానీ వాటర్ కానీ ఎక్కడ ఉందో తెలియదు. 14 ర్యాబిట్స్ లో దీనికి ఒకదానికి మాత్రమే కళ్ళు పని చేయట్లేదు, మిగతావన్నీ కూడా చాలా యాక్టివ్ అయితే ఉన్నాయి. నేను తీసుకొచ్చినప్పుడు దీనికైతే చూడలేదు. దీన్ని మనం పిలిస్తే వచ్చే విధంగా ఒక మంచి పేరు అయితే పెట్టండి. మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టినట్టయితే ఏదో ఒక మంచి పేరు అయితే చూసి దీనికైతే పెడతాను. ఆ పేరుతో పిలిస్తే అదే వచ్చే విధంగా ఫుడ్ వాటర్ ఇచ్చినప్పుడు అయితే రావాల్సినట్టుగా నేను ఒక ట్రైనింగ్ అయితే ఇస్తాను. ర్యాబిట్స్ పెంచడం అనేది నాకు ఎక్స్పీరియన్స్ అయితే లేదు. వీటి గురించి ఏమైనా టిప్స్ ఇవ్వాలనుకుంటే మీరు అయితే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. కళ్ళు కనబడకపోయినా వాటర్ దగ్గర పెడితే ఈజీగా అయితే తాగేస్తా ఉన్నది. ర్యాబిట్స్ ఎక్కువగా ఇష్టంతో తినేటువంటి హెల్తీ ఫుడ్ ఏమైనా ఉంటే చెప్పండి, నేను కామెంట్ సెక్షన్ లో చూసి ఆ ఫుడ్ అయితే తీసుకొచ్చి వీళ్ళకి పెడతాను.